హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెజ్ స్పెషల్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బచ్చల కూర చపాతీ. చపాతీలను మనం రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఈ చపాతీలలో బచ్చల కూరతో పాటు మరికొన్ని ఆరోగ్యకరమైన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ చపాతీలు చాలా మృదువుగా మరియు రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెజ్ స్పెషల్స్ అని కొత్త వెజ్ స్పెషల్స్ యూట్యూబ్ ఛానల్కి 100 మెంబర్స్ పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. మన ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే కనీసం 1000 మంది పైగా సబ్స్క్రైబర్స్ అయినా అవసరం. మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతగానో ఎఫర్ట్స్ ఉంటాయి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే ఫ్రెండ్స్తో కూడా మన ఏదైనా ఒక కుకింగ్ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ ఛానల్ మీ ఇంట్లో లేడీస్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయిస్తే ఎన్నో రకాల టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ని ఆస్వాదించవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీ మొబైల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బచ్చల కూర చపాతీలు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 500 గ్రాములు, బచ్చల కూర 2 కట్టలు, వీటిని కాడలు తీసేసి ఆకులు మాత్రమే పక్కన పెట్టుకోవాలి. నువ్వులు 100 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు బచ్చల కూర చపాతీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ముందుగా జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం, 100 గ్రాముల నువ్వులు వేసి, ఆ తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తాజా బచ్చల కూరను వేసి, తర్వాత కరివేపాకు 2 రెమ్మలను తీసుకొని వాటిని ఇలా తుంచి ఈ పిండి మిశ్రమంలో వేయాలి. పిండి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వలన మనం వేసిన ఐటమ్స్ అనేవి ఈ పిండి మిశ్రమానికి బాగా పడతాయి. ఆ తర్వాత పిండికి తగినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపిన చపాతీ పిండిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని పక్కన పెట్టుకోవడం వలన చపాతీ పిండి అనేది మెత్తగా మరియు మృదువుగా తయారవుతుంది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటను తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం గోధుమ పిండి చల్లి ఇలా చపాతీ కర్రతో కొంచెం పూరీ సైజ్ ఒత్తుకొని కొంచెం ఆయిల్ రాసి మడత వేసి, మరలా కొంచెం ఆయిల్ రాసి మళ్ళీ మడత వేసి ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఈ విధంగా రౌండ్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి, పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా ఒత్తుకున్న చపాతీని ఇలా పెనం మీద వేసి, ఒకవైపు కొంచెం కాలాక రెండో వైపు తిప్పి సరిపోను ఆయిల్ వేసి ఇలా 2 వైపులా మంచిగా కాలేలాగా చూసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చపాతీలు తీసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. చపాతీని కాలుస్తున్నంతసేపు మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో చపాతీని కాలుస్తున్నాం కాబట్టి చపాతీని ఫాస్ట్గా 2 వైపులా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే చపాతీలు మాడిపోతాయి. ఒకవేళ మంట లో ఫ్లేమ్లో ఉంచి కాలిస్తే మాత్రం చపాతీలు గట్టిగా వస్తాయి. ఈ చపాతీని నెయ్యి లేదా వెన్నతో కాలిస్తే చపాతీ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ బచ్చల కూర చపాతీలను కాంబినేషన్గా ఏమీ కలుపుకోకుండా తిన్నా కూడా రుచిగానే ఉంటాయి. ఇలా తినలేని వారు కర్రీస్ లేదా పికిల్స్ కాంబినేషన్స్తో తినవచ్చు. ఈ చపాతీలో మనం బచ్చల కూరతో పాటు నువ్వులు మరియు మొదలైనవి వేసాం కాబట్టి
ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదంటారు కదా, అందుకే ఈ విధంగా తయారు చేశాము. బచ్చల కూర చపాతీలు చాలా మృదువుగా మరియు రుచిగా ఉంటాయి. ఇలా చేసుకుంటే 2 చపాతీలు తినేవారు 3 తింటారు. మేము చెప్పిన విధంగానే చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి. అంతే అండి, ఎంతో హెల్దీగా మరియు కమ్మగా ఉండే బచ్చల కూర చపాతీలు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేస్తున్న కుకింగ్ కంటెంట్ మరియు ఎక్స్ప్లెనేషన్ బాగుందనిపిస్తే మీరు మన వెజ్ స్పెషల్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. దానివల్ల మాకు ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు హెల్దీ రెసిపీస్ చేయడానికి చక్కని మోటివేషన్ లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, కామెంట్ అండ్ షేర్.